శ్రీ లలితా సహస్రనామాలలో లక్ష్యరోమ లతాధార తాసమున్నేయ మధ్యమ అనే నామానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. ఈ నామం కూడా 16 అక్షరాలు కల నామం కాబట్టి ఎక్కడా బ్రేక్ చేయకుండా ఒకే నామంలా ఉచ్చరించాలి. తీగ వంటి నూగారు ఆధారంగా ఉండడం చేత దేవికి నడుము కలదని ఊహించవచ్చు. స్త్రీల నడుమును చాలా సన్నగా వర్ణించడం కవి సమయం. ఉన్నదా లేదా అని కూడా కవులు చమత్కరిస్తారు. దమయంతిని వర్ణిస్తూ శ్రీనాథ మహాకవి శృంగార నైషధ కావ్యంలో అస్తి నాస్తి విచికిస్తా హేతు శాతోదరిన్ అని ఉన్నదా లేదా అనే సందేహాన్ని కలిగించే నడుము కలదని చమత్కరించాడు. ఈ నామంలో కూడా కంటికి కనిపించే నూగారనే తీగకు ఆధారం అవసరం కనుక ఆ ఆధారమే నడుముగా ఊహింపబడింది. దేవి నడుము మిక్కిలి సూక్ష్మమని భావం. అజ్ఞాన జీవులకు అదృశ్యంగా ఉన్న పరాశక్తి స్వరూపం జీవులకు ఆధారమై మాయకు అతీతమైనదని భావించవచ్చు. వ్యక్తము ద్వారా అవ్యక్తమును భావించాలి. ఫ్రమ్ నోన్ టు అన్నోన్ అని లోకన్యాయం. ప్రత్యక్షమైన దాని ద్వారా అప్రత్యక్షమైన దాన్ని గుర్తించాలి. కనిపించే ఈ ప్రపంచం ఆధారంగా కనిపించని ప్రపంచకర్త స్వరూపాన్ని భావించాలి. కనిపిస్తున్న శరీరంలో కనిపించని ప్రేరకుడు ఒకడు ఉండి తీరాలి. డ్రైవర్ లేకుండా కారు నడవనట్లు ప్రాణుల శరీరాలను నడిపించే చోదకుడు లేకపోతే నడక సాగదు. ఈ సిద్ధాంతం చేత కనిపిస్తున్న రోమలత ఆధారంగా కనిపించని దేవి యొక్క నడుము ఊహించబడింది. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన శబ్ద ప్రమాణాలు 4 వేదాంత శాస్త్రంలో నిరూపించబడినాయి. ఈ ప్రమాణ చతుష్టయానికి అందనిది ఆత్మస్వరూపం, అందుకే అప్రమేయము అంటారు. ఇక్కడ కవి సమయం అనే పదం మనం వాడాం కదా, దాని అర్థం ఏంటంటే కవులు కొన్ని నిర్దిష్ట విషయాలను వర్ణించడానికి కొన్ని పద్ధతులు పాటిస్తారు. వాటిని కవి సమయాలు అంటారు. ఉదాహరణకు కీర్తి తెల్లగా ఉంటుందని, అపకీర్తి నల్లగా ఉంటుందని చెప్పడం ఒక కవి సమయం. శ్రీమాత్రే నమః.